ఏంటి దయ్యం పట్టింది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఇంక అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా మా పాప వచ్చేసి స్కూల్కి వెళ్తున్నా మమ్మీ బాయ్ అని అయితే వస్తుంది. సో నేను తనకు ప్యాంపరింగ్ చేయాల్సింది, తనే నాకు ప్యాంపరింగ్ చేస్తుందండి. నేను వెళ్తున్నా, నువ్వు ఆఫీస్కి వెళ్ళు జాగ్రత్త అని నాకు చెప్తుంది. సో తను కూడా స్కూల్కి బయలుదేరిపోతుంది. ఇంకా తను స్కూల్కి పోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. ఇంకా అంతా రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నామమ్మ బాయ్ అని చెప్తుంది. ఇక్కడ చూసారా, అమ్మ ఆవకాయని ఎప్పుడు మర్చిపోలేం కదా. సో అలాంటి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇలా రాత్రి మిగిలిన అన్నంలో ఆవకాయ వేసుకొని తింటే అసలు ఆ కిక్కే వేరు. ఎంతమంది ఇలా ఇష్టపడతారండి? నేనైతే చాలా చాలా ఇష్టపడతాను ఇలా ఆవకాయతోని. ఎస్పెషల్లీ చల్లన్నంలోని ఆవకాయ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ మధ్య నేను తగ్గించాను, కానీ ఇంతకు బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా తినేదాన్ని ఆవకాయతో. ఆవకాయ నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.